అయోధ్య రామ మందిర నిధుల చోరీ ఘటనలో విస్తుపోయే పరిణామాలు చోటు చేసుకున్నాయి. నిందితులను సిట్ అధికారులు కోర్టుకు తీసుకొచ్చారు. అయితే నిందితుల తరఫున వాదించేది లేదని న్యాయవాదులు ప్రకటించారు. పూర్తి సమాచారాన్ని నేషనల్ బ్యూరో చీఫ్ కళా లైవ్ లో అందిస్తారు. కళ, ఎందుకు న్యాయవాదులు వాదించలేమని చెప్పారు? అసలు ఏం జరిగింది? దీని కారణాలేంటి? దాదాపు ఏదైతే అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటిది సిట్ బృందం అరెస్ట్ చేసినటువంటి 8 మందిని దాదాపు కొద్దిసేపటి క్రితంగా కోర్టుకు తీసుకొస్తారు అన్నటువంటిది ఒకవైపు. దాదాపు 3 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి తీసుకున్న తర్వాత ఈ రోజు కోర్టు పరిధిలో హాజరుపరచాల్సినటువంటి సమయము దాదాపు మధ్యాహ్నం 11 గంటలకు. దాదాపు కొంత ఉత్కంఠమైనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఉదయం నుంచి కూడా న్యాయవాదులకు చాలా కీలకమైనటువంటి బార్ అసోసియేషన్ కి సంబంధించినటువంటి కీలక సమావేశం జరుగుతూ ఉంది. లోపల ఇప్పుడు నేను ప్రస్తుతం ఏదైతే ఉందో బార్ అసోసియేషన్ కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి కోర్టు పరిధిలో ఉండేటువంటిది కీలకమైనటువంటి సమావేశం. అంటే హిందూకు సంబంధించినటువంటి భావాలను కూడా ఏదైతే అంటే ఇక్కడ భక్తులు చేసినటువంటి కానుకలు హుండీలో వేసిన తర్వాత దోపిడీ చేసినటువంటి నిందితులకు మేము న్యాయపరమైనటువంటి ఎలాంటి సలహా సూచనలు చేయము, న్యాయపరంగా కూడా మేము వాదించము అంటూ కూడా బార్ అసోసియేషన్ కీలకమైనటువంటి నిర్ణయాన్ని కూడా ప్రకటించింది. దాదాపు దీనికి సంబంధించినటువంటి దీని వెనకాల ఉండేటటువంటి కీలకమైనటువంటి వ్యక్తులను పై చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా ఇది ఒక న్యాయపరమైనటువంటి కోర్టులో కాకుండా సిబిఐకి అప్పగించాలి అంటూ కూడా చాలా కీలకంగా కూడా బార్ అసోసియేషన్ దాదాపు గంట సేపు చేసినటువంటి కీలకమైనటువంటి సమావేశం. ఈ సమావేశంలో రానున్నటువంటి దాదాపు మరికొద్ది సేపట్లో ఇటు కోర్టుకు తీసుకొచ్చేటటువంటి పరిణామంలో ఒక్కసారిగా న్యాయవాదులందరూ కూడా మూకుమ్మడిగా ఎటువంటి కూడా అంటే నిందితులకు సపోర్టింగ్గా కూడా న్యాయపరమైనటువంటిది కూడా వాదించడానికి ముందుకు వెళ్ళరాదు అన్నటువంటి నిర్ణయం ఒకవైపు. మరొక వైపు ప్రధానంగా ఇటు అయోధ్య రామ మందిరము కొన్ని సంవత్సరాలుగా కూడా ఫైట్ చేసి అయోధ్య రామ మందిరాన్ని నిర్మించుకున్న తర్వాత ఈ విధంగా భక్తుల యొక్క భావాలను కూడా అంటే ఇక్కడ భక్తులు ఇచ్చినటువంటి కానుకలను తారుమారు చేసినటువంటిది, దోపిడీ చేసినటువంటి నిందితులను ఒకవైపు, ట్రస్ట్ ఇదంతా కూడా ఎందుకు పట్టించుకోలేదు అంటూ కూడా మరొక వైపు విమర్శలు కూడా చేసినటువంటిది. మొత్తం మీద గంట సేపు చేసినటువంటి ఏదైతే కీలక సమావేశం మాత్రము ఎట్టి పరిస్థితుల్లో కూడా బార్ అసోసియేషన్ కి సంబంధించినటువంటి ఒక్క న్యాయవాది కూడా నిందితులకు సపోర్ట్ చేయరాదు అంటూ కూడా కీలకమైనటువంటి నిర్ణయం. మరొకటి మనకు అందుతున్నటువంటి సోర్సెస్ ప్రకారంగా కూడా ఈ విధంగా ఉండేటటువంటి ఏదైతే ఉత్కంఠ వాతావరణంలో మరొక కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఒక 3 రోజుల పాటు న్యాయవాదులకు ఇక్కడ ఉండేటటువంటి నిందితులను అప్పగించండి, అయోధ్యని వదిలిపెట్టి వెళ్ళిపోయేలా కూడా మేము చూస్తామంటూ కూడా చాలా కీలకంగా కూడా చాలా కొంత ఉత్కంఠ రేపినటువంటి సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసినటువంటిది. మరొకటి ఇక్కడ న్యాయపరమైనటువంటిది అంటే నిందితులకు సంబంధించినటువంటి అంశాలే కాకుండా మరికొద్ది సేపట్లో ఇక్కడ అంటే ఎవరైతే 8 మందిని కూడా సిట్కు తీసుకుని దర్యాప్తు చేసేది ఈ రోజు కోర్టు ముందు కూడా హాజరుపరచాల్సినటువంటి సమయంలో కానీ ఇప్పటి వరకు కూడా నిందితులను తీసుకురాకపోవడము, ఎందుకంటే ఇక్కడ బార్ అసోసియేషన్ కి సంబంధించినటువంటి న్యాయవాదులు పూర్తిగా కూడా ఏదైతే అంటే చేస్తున్నటువంటి నిరసనలు అనుకోవచ్చు. ఈ పరిణామంలో ఇక్కడికి తీసుకొని వస్తే కొంత వారి సెక్యూరిటీకి సంబంధించింది కూడా కొంత ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి వీరికి సంబంధించినటువంటి అంశానికి సంబంధించింది దాదాపు మనకు అందుతున్న సమాచారం ప్రకారంగా వీరిని వర్చువల్ గా ప్రవేశపెట్టవచ్చు అన్నటువంటిది. ఎందుకంటే వీరి సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. అయోధ్యకు తర్వాత ఈ పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు కూడా చాలా కొంత కోపంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో వారి రక్షణ పరంగా అనుకోవచ్చు, వారికి సంబంధించినటువంటిది ప్రొటెక్షన్ ఇంపార్టెంట్. ఇక్కడ కోర్టు పరిధిలోకి తీసుకురాకుండా వర్చువల్లోనే ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్వాపరాలు పరిశీలించే విధంగా కూడా కోర్టు ఆలోచిస్తుంది. దీనికి సంబంధించినటువంటిది దాదాపు మధ్యాహ్నం 2 గంటల తర్వాతనే ఈ కోర్టు విచారణకు సంబంధించినటువంటి వర్చువల్ వెళ్ళేటటువంటి అవకాశము ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. అయితే కళ, ఇంకొక వార్త కూడా వినిపిస్తోంది. వేసవి సెలవులు ముగిసిన తర్వాత విచారణ చేపడతాము, అసలు ఇప్పుడేం దీనికి ఆకాశమే ఊడిపడడం లేదని కోర్టు కూడా అభిప్రాయపడింది అని అంటున్నారు. మరి మీరు ఇంతకుముందు చెప్పినట్టు సిబిఐకి అప్పగిస్తేనే ఈ కేసు సత్వరం పరిష్కారం దొరుకుతుందంటే మరి సిబిఐకి అప్పగిస్తున్నారా, లేకపోతే అసలు ఈ కేసు ఏ మలుపు తిరగబోతోందంటారు నెక్స్ట్ ఫర్దర్గా? ఖచ్చితంగా ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకు సిబిఐకి అప్పగించాలి అన్నటువంటి అంశాన్ని కేవలము కోర్టులో ఉండేటటువంటి బార్ అసోసియేషన్కి సంబంధించినటువంటి వాళ్ళు సమావేశంలో చేసినటువంటి కీలక వ్యాఖ్యలు. ఎప్పుడైనా కానీ కోర్టు ముందుకు వచ్చిన తర్వాత న్యాయపరమైనటువంటి విచారణ ఎదుర్కొన్న తర్వాత కోర్టు ఏ విధంగా ఇచ్చేటటువంటి న్యాయపరమైనటువంటి సూచనలు అనుకోవచ్చు, న్యాయపరమైనటువంటి వర్చువల్గా సమావేశమైన తర్వాతనే దీనిపై ఒక లా అండ్ ఆర్డర్ ప్రకారంగా ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి
సంబంధించినటువంటిది వీళ్ళని ఎప్పుడైతే కోర్టులో, ఎందుకంటే జ్యుడిషియల్గా ఉండేటటువంటి 3 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు, వారిని ఖచ్చితంగా కోర్టు ముందు ప్రవేశపెట్టాలి మరి కొద్దిసేపట్లో. కానీ ఒకవైపు ఇక్కడ కోర్టులో ఉండేటటువంటి న్యాయవాదులు ఎట్టి పరిస్థితుల్లో వాదించము అన్నటువంటిది ఒకవైపు. దీనికి సంబంధించినటువంటి పక్షంలో వారి ప్రొటెక్షన్ నిమిత్తము వారిని కోర్టులో అంటే వాళ్ళని ప్రత్యక్షంగా కానీ లేదంటే పరోక్షంగా అటు వర్చువల్గా కూడా ఇటు కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత నెక్స్ట్ దీనిపై ఏ విధమైనటువంటి న్యాయపరమైనటువంటి డెసిషన్ తీసుకుంటారు అన్నది మాత్రం ఖచ్చితంగా సిబిఐకి అప్పగించాలి అన్నటువంటి అంశాన్ని ఇక్కడ ఖచ్చితంగా న్యాయవాద ఏదైతే బార్ అసోసియేషన్ నిపుణులు చేసినటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు. దీనికి సంబంధించినటువంటిది కోర్టు ఏ విధంగా దీనిపై వ్యాఖ్యలు చేయలేదు. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. मैं नहीं कह रहा हूँ, पूरा देश कह रहा है. इसमें चंपत राय साहब है, नंबर 2 अनिल मिश्रा जी है और नंबर 3 गोपाल राव जी है. इनके खिलाफ 173 का मुकदमा पंजीकृत किया जाए, कराया जाए और इनकी जांच हो और शासन को पत्र दिया जाए. इन लोगों पर अधिवक्ता संघ की ओर से दिए गए आरोपों के दृष्टि कड़ी नजर रखें और ये अयोध्या से भागने ना. चौथा ये है कि अधिवक्ता संघ अयोध्या ये निर्णय लेता है कि कोई भी अधिवक्ता इन लोगों की पैरवी नहीं करेगा. उसी दिन उसके सारे जूनियर समेत सभी पर 5 लाख रुपए जमा करेंगे तो आगे वो प्रिपेयर करेंगे, नहीं जमा करेंगे तो उसी दिन से सदस्यता उनकी बैठक फिर पुनः 3-4 दिनों के बाद की जाएगी. कमेटी के लिए पत्र भी जारी किए जाएंगे, सभी लोगों के हस्ताक्षर होंगे, कार्यवाही आज से शुरू होगी.